గుడ్ మార్నింగ్ హైదరాబాద్. వరే వా, వినండి వినలే ఉల్లాసంగా ఉత్సాహంగా లేవండి లేవండి కోడి కక్కరికోకు అన్నట్టు వీడుకోవాలంటారు బాబు అని అనుకుంటారు కదా. ఎందుకంటే చలికాలం పోయిందిగా కదా. ఈ వారం దినాల నుంచి అయితే మస్తు అంటే మస్తు అంటే ఎండ వస్తుంది, చలి పోతుంది. అందుకే మనందరం కూడా టాటా బాయ్ బాయ్ సీ యూ టు చలికాలం ఎలా ఇచ్చే బాగుచ్చే కదా. సో అదే విధంగా ఇంకొకటి ఏంటంటే అబ్బా కొద్దిగా సూర్యోదయం అయితే అవుతుంది. టైం ఎంత అయింది? 7:01 అయిపోయింది. మాత్రం ఎండ మస్తు అంటే మస్తు ఉందన్నమాట. చాలా మందికి సిటీలో ఉన్న వాళ్ళకి ఎండ కరువు అవుతుంది, డి విటమిన్ అయితే అసలు వస్తూనే లేదనమాట. బిల్డింగ్ మీదకి అంటే టెర్రస్ మీదకి వచ్చేసి ఏం చక్కగా అలా వాక్ చేసుకుంటూ లేదంటే యోగా చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఎండలో నిలబడండి. చాలా అంటే చాలా డి విటమిన్ లభిస్తుంది. అబ్బా కదా, ఎలా ఇచ్చా బాగుచ్చే కదా. సో అందుకే ఏంటంటే అంతే, ఇక ఏం లేదు. ఈరోజు ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఎందుకంటే అక్కడక్కడ ధర్నాలు జరుగుతున్నాయంట. సో అదేవిధంగా రాస్తారోకాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి నాకు తెలిసి కోటి, అమీర్పేట్, అబిడ్స్, దిల్షునగర్, మలక్పేట్ జంక్షన్ దబిడి అనమాట. మస్తు అంటే మస్తు ట్రాఫిక్ జంక్షన్ జామ్ కాబోతుంది. సో అదేవిధంగా ఇటు చూసుకుంటే ఎల్బీ నగర్, చంద్రన్గుట్ట, కాటేదాన్ ఈ ఏరియాలో కూడా మస్తు అంటే మస్తు ట్రాఫిక్ కూడా అవబోతుంది అనమాట. కొంచెం గాయ్స్ బాయ్స్ కమాన్ అంటే మనకైతే ఫ్లైట్లు అయితే లేవు పైకి ఎగరనికే, బట్ ఆప్షన్ చూసుకొని జర్నీ చేస్తే చాలా బెటర్ అనమాట. సో అదేవిధంగా సాధ్యమైనంత వరకు, ఎందుకంటే చల్లగా కూల్గా ఉండాలంటే మెట్రో ట్రైన్లో జర్నీ చేస్తే చాలా బెటర్ అని అనుకుంటాను. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది, ఇంకా చల్లగా ఉంటుంది ఎండకి, ఇంకానే కదా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ.